అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మా పార్టీలకు వస్తే 25 కోట్లు ఇస్తాము, వచ్చే ఎలక్షన్లల్లా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇస్తామని ఆశ పెట్టింది అని ఎక్స్ లా పోస్ట్ పెట్టిండు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇక గిట్లా మా ఎమ్మెల్యేలతోని బేరసారాలు నడిపి వాళ్ళ అకౌంట్లల్లా మావులను వేసుకుందామని నక్కజిత్తులు నడిపిస్తుంది బీజేపీ సర్కారు. అట్నే మద్యం కుంభకోణంలా నన్ను ఇరికిస్తుందని బెదిరిస్తున్నారు. కావాలంటే వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్లు కూడా నా తాన ఉన్నాయి అని కేజ్రీవాల్ చెప్పబట్టే ఇక మరి సంగతి ఏందో అరుచుకుందాం పార్రి. ఇక మా సర్కార్ని వడగొడతందుకు పక్కా ప్లానింగ్లు చేస్తుర్రు బీజేపీ వాళ్ళు. మా 21 మంది ఎమ్మెల్యేలతోని మాట్లాడిర్రు. ఇక తతిమ్మలను కూడా వాళ్ళ వలన చిక్కించుకుందామని చూస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు చేపలు కాదు కదా. ఇక మా సర్కార్ని ఎట్లన్నా చేసి పడగొడదామని పన్నాంగం పన్నుతున్నారు. అయినా పోయిన 9 ఏళ్ల కాడి నుంచి మా సర్కార్ని వడగొట్టాలని మస్తు కుట్రలు చేసినా ఎన్నడేం చేయలేకపోయింది. ఎందుకంటే మాకు జనాలు తోడు ఉన్నారు. ఎన్నికలల్లా మమ్మల్ని ఓడించే సత్తా లేక మద్యం కుంభకోణం అని ఇక ఏదో ఒకటని ముందలేసుకొని మమ్మల్ని ఇరికిచ్చి గెలుద్దామని చూస్తుంది. అయినా మా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి ఎన్నెన్ని మంచి పనులు చేసిందో జనాలకు ఎరకలేదా? జనాలకు ఎరికే కదా, బీజేపీకి కూడా ఎరికే. మరి గిసొంటి అన్ని ఎన్ని కథలు పడ్డా గానీ ఏం చేయలేరు. ఇంకా 9 ఏళ్ల కాడి నుంచి మస్తు కుట్రలు చేసింది మా పార్టీ మీద. అయినా మమ్మల్ని ఎన్నడూ ఏం చేయలేకపోయింది. రాజధానిలా రాజకీయంగా దుమారం లేపుదామని చూస్తుంది బీజేపీ. అయినా సర్కార్లను వడగొట్టుడు బీజేపీకి ముందల సంధి ఉన్నవాటే. మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా గిట్నే చేసింది. ఇక గిల్ల పప్పులు ఉడకంతానల్లా సర్కార్లను వడగొట్టి పై చేయి కావాలని ప్రయత్నాలు చేస్తది. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి ఎన్నుకున్న సర్కార్లను వడగొట్టుడు, ఎమ్మెల్యేలను సంతల పసలను కొన్నట్టు కొనడము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? జనం కండ్లు కప్పి మోసం చేయడం కాదా? చూసిర్రా బీజేపీల తరీకా ఎట్లా ఉన్నదో? కామెంట్ రాసుడు మర్చిపోకుర్రి. మరి ఇంకా గిదులా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు టీ10.